ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల అల్లరి భరించలేక ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కొందరైతే వాళ్ళు ఎలాంటి అంశాలు చూస్తున్నారో కూడా పట్టించుకోవడం లేదు. కానీ కీలకమైన 5 ఏళ్లలోపు వయసులో ఆ పసి హృదయాలు కలుషితం కాకుండా ఉండాలంటే వాళ్లకు మంచి విషయాలపై అవగాహన కల్పించాలి. ఈ వాస్తవాన్ని గుర్తించడమే కాదు, గర్భవతిగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆచరించి చూపింది. ఫలితమే ఆమె బిడ్డ సూపర్ కిడ్ అవతారం ఎత్తింది. మహారాజు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. లేకపోతే పుత్రిక మధ్య యజ్ఞం చేస్తారు. అప్పుడు 9 కుమారులు పుస్తారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయి 2 వరాలు అడుగుతారు. రాముడు వనవాసం ఏమో భరతుడు రాడు చేయమనం. రాముణ్ణి దశరథుడు అడవికి పంపిస్తారు. అప్పుడు సీత గోల్డెన్ డియన్ అప్పుడు క్యాచ్ చేయమంట రాముడిని. ఇప్పుడు రావణుడు సీతను ఎట్టుకెళ్ళిపోతాడు. 3 హనుమంతు సహాయంతో రామసేతు బ్రిడ్జ్ కట్టి లంకకి చేరుకుని రావణుని చంపి అయోధ్యకు వచ్చి రాజు అవుతాడు. 5 ఏళ్ల వయసు కూడా లేని ఈ చిన్నారి అప్పుడే రామాయణాన్ని ఎంత చక్కగా చెబుతుందో విన్నారు కదా. విశాఖకు చెందిన వనిత సతీష్ల గారాల పట్టి అయిన మాన్య తన అద్భుత ధారణ శక్తితో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాల నుంచి ప్రశ్నలకు వెంటనే సమాధానాలిస్తోంది. యుధిష్ఠిర, అర్జున, నకుల, సహదేవ, భీమ. Hanuman's father name? కేసరి. Hanuman's mother name? జినిదేవి. Na son? ప్రత్యమ్న. Who wrote Ramayana? వాల్మీకి. Who wrote Mahabharatam? వేదవ్య. In which yuga Ramayana took place? త్రేతాయుగ. In which yuga Mahabharatam took place? ద్వాపరయుగ. Mitra's son. లక్ష్మణ, శత్రుఘ్న. Kaikeyi's son. భరత్. In which garden was Sita held in Lanka? అశోకవనం. Krishna's favorite food? మక్కన్. Krishna's favorite instrument? Flute. Kartikeya vehicle? పికాక్. Lakshmi Devi vehicle? స్వాన్. Vishnu's vehicle? గరుడ. Dhritarashtra wife? గాంధారి. Real father of Nakula Sahadev? అశ్వని కుమార్. Which Pandava blessed with ability to see the future? సహదేవ్. వచ్చిరాని మాటలతో మాన్య చక్కగా పాడుతోంది, చక్కగా ఆసనాలు వేస్తోంది. ప్రపంచ పటంలోని దేశాలను, వాటి రాజధానులను గుర్తిస్తుంది. మానవుని శరీరంలో ఉన్న ఎముకలను గుర్తించి వాటి పేర్లను చెప్పేస్తుంది. This is pelvis, rib cage, humerus, radius, ulna. Which is the strongest bone in the human body? Femur. Very good. Tamil Nadu? Chennai. Kerala? Tiruvananthapuram. Karnataka? Bengaluru. Andhra Pradesh? Amravati. Telangana? Hyderabad. USA, Canada, Alaska, Argentina, Chile, Bolivia. మాన్య తన ప్రతిభతో ఇప్పటికే అనేక రికార్డులను సాధించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. సూపర్ టాలెంటెడ్ కిడ్ వంటి అవార్డులను సొంతం చేసుకుంది. ఆడుతూ పాడుతూ సాధారణంగానే కనిపించే ఈ చిన్నారి తన అసాధారణమైన మేధోశక్తితో అబ్బురపరుస్తోంది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చాలా విషయాలను గ్రహించినట్లు స్వయంగా వైద్యురాలైన ఆమె తల్లి చెబుతున్నారు. నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి గర్భ సంస్కారాన్ని ఫాలో అయ్యాను. డాక్టర్ అవడంతో నాకు బాగా రామాయణం, మహాభారతం మీద డైరెక్ట్ గా శ్లోకాస్ వినడం, ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అంతా చైల్డ్ మీద పడ్డది. డైలీ శ్లోకాస్ వినడం, మహాభారతం, రామాయణం డైలీ వినడం, హెల్దీ ఫుడ్ తినడం అంతా బాగా హెల్ప్ అయింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, రీసెంట్ గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 200 క్వశ్చన్స్ 15 minutes లో చెప్పేస్తుంది. ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం ప్రోత్సహించడం బట్టి ఉంటుంది. ఇంట్లో కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. 5 years చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మనం ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే ఉంచుతాం, వాళ్ళకి ఏం చూపిస్తామో మనం వాళ్ళకి డైరెక్ట్ గా ఫోన్స్ ఇచ్చేయడం. ఈ కాలంలో అందరూ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, ట్యాబ్స్ ఇచ్చేస్తున్నారు. ఇది కాకుండా మనం ఈ రామాయణం మీద, మహాభారతం మీద వాళ్ళకి ఫోకస్ బుక్స్ కూడా అలాంటివి ఇచ్చుకుని, దేవుడి పాటలు మనం వెనకాల వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అలాగే తయారవుతారు. మనం ఒక ఫోన్ ఇచ్చుకుంటే వాళ్ళు ఒక ఫోన్ తోటే ఉంటున్నారు ఈ మధ్య. తల్లి వనిత, అమ్మమ్మ మణిమాల కలిసి మాన్యకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రోజు పురాణ ఇతిహాసాల గురించి వివరించి చెబుతూ ఉంటారు. ఆమె సందేహాలను తీర్చడం వారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా చేసుకున్నారు. దాన్ని బట్టి క్వశ్చన్స్ అడగటం వల్ల తనకి బాగా మెమరీ పవర్ కూడా బాగుంది. బాగా క్యాచ్ చేసేదండి అన్ని. సినిమాలు కాకుండా, వేరే యాక్టివిటీస్ కాకుండా టీవీలో చూపించేది ఓన్లీ రామాయణం, భారతం, కృష్ణుడి గురించో లేకపోతే వినాయకుడి గురించో, శివుడి గురించో ఇలాంటి స్టోరీస్ పెట్టేవాళ్ళం. పురాణాల గురించి, ఇతిహాసాల గురించి చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం.
దాని గురించి అవంతా జ్ఞాపకం పెట్టుకుని మనం ఏది అడిగినా చెప్పేస్తూ ఉండేది. దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని అడగటం జరిగిందండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అండి. అన్నీ అలా వెంటనే 15 minutesలో 200 క్వశ్చన్స్ ఒకసారి చెప్పేసింది. పిట్ట కొంచెం కూతఘనం అన్న మాటను నిజం చేసి చూపిన మాన్యను భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధించేలా తీర్చిదిద్దుతామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.